అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 22వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో యువజన విద్యార్థి సమస్యలు, ప్రధానంగా నిరుద్యోగ సమస్య మీద ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ప్రధానంగా క్యాలెండర్ ఈవెంట్స్ అనేటువంటిది పెట్టి ప్రతి సంవత్సరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలన్నీ కూడా చేస్తానని చెప్పి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా వారు చెప్పడం జరిగింది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయకపోగా డిఎస్సికి సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అతి తక్కువ పోస్టులని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చెలో సెక్రటేరియట్ అనేటువంటి కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. 22 ఉదయం 10 గంటలకి ఆంధ్రరత్న భవన్ నుంచి సెక్రటేరియట్ వైపుగా మా పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ విద్యార్థి యువజన సమస్యల మీద శంఖారావాన్ని పూరించడం, చెలో సెక్రటేరియట్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు, పార్టీ సిడబ్ల్యూసి సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్సు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రధానంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, వారి యొక్క కార్యవర్గ సభ్యులు, ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు, వారి యొక్క కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. సో ఆ రోజు సెక్రటేరియట్ దిశగా వెళ్ళి మరి వారికి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. రెండవ ప్రధానమైనటువంటి అంశం, ఈ నెల 26వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు అనంతపురంలో ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున జరిగేటువంటి ఈ సమావేశంలో పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ మాణిక్ ఠాగూర్ గారు, సిడబ్ల్యూసి సభ్యులు, పార్టీ నాయకులందరూ కూడా పాల్గొంటారు. ప్రప్రథమంగా రాష్ట్రానికి వస్తున్నటువంటి మల్లికార్జున ఖార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షుని హోదాలో మరి గతంలో ఒకసారి వారిని మంత్రాలయం తీసుకురావాలని చెప్పి ఆనాడు మేము భావించాం. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల కారణంగా వారు రాలేకపోయారు. సో 26వ తేదీ సాయంత్రం అనంతపురంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో వారు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి హక్కులు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించి కానీ, ప్రధానంగా రాయలసీమకు చెందినటువంటి వెనుకబడిన జిల్లాకు కావాల్సినటువంటి ప్యాకేజీ, ఈ అంశాలన్నిటి మీద కూడా వారు ప్రసంగిస్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి ఒక ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో ప్రప్రథమ బహిరంగ సభ అనంతపురంలో జరుగుతుంది. ఒక బహిరంగ సభ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఒకటి విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. ఒక బహిరంగ సభ గుంటూరు క్యాపిటల్ ఏరియా కోసం, సో గుంటూరులో ఒక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఒక బహిరంగ సభ పోలవరానికి సంబంధించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి కానీ, వ్యవసాయ ఆధారిత ఇతర అంశాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఒకటి జంగారెడ్డిగూడెంలో నిర్వహించాలని చెప్పి పార్టీ భావిస్తోంది. ప్రప్రథమంగా ఖార్గే గారు 26వ తేదీన వస్తారు. ఒక బహిరంగ సభకి కర్ణాటక ముఖ్యమంత్రి గారు వస్తారు. ఒక బహిరంగ సభకి తెలంగాణ ముఖ్యమంత్రి గారు వస్తారు. ఒక బహిరంగ సభకి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వస్తారు. అల్టిమేట్గా రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద భారీ బహిరంగ సభని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది. సో ఇవన్నీ కూడా ఈ నెల 26వ తేదీని ప్రారంభిస్తే
మార్చి 2వ వారం 3వ వారం అంతం లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పెద్దలు మరి పళంరాజు గారి నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కమిటీ సభ్యులతోటి వారి యొక్క బృందంతో కూర్చుని వారు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా చేసి కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ ప్లాన్ ఒక మేనిఫెస్టోను కూడా 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ పార్టీ రిలీజ్ చేయబోతోంది. అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి సభ్యులు రాజుగారు వాళ్ళ బృందం కూడా జాతీయ స్థాయిలో కూడా ఒక మేనిఫెస్టోని తయారు చేస్తున్నారు. సో దీన్ని అన్నింటినీ కూడా సంకలనం చేసి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పాజిటివ్ ప్లాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. సో ఓవరాల్గా ఈ 2-3 వారాలు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనటువంటివి. వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ యంత్రాంగాన్ని అన్నింటినీ కూడా గేరప్ చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. షర్మిలారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మరి గతంలో ఉన్నటువంటి పాత జిల్లాల ప్రకారం అన్ని జిల్లాలు కూడా వారి పర్యటన బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దాని తర్వాత రచ్చబండ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆ వేళ 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డెలివరీ మెకానిజం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి సాయాలు కానీ ఫలాలు కానీ ప్రజలకు ఏ విధంగా అందాయనేటువంటి ఆలోచనతో ఈ డెలివరీ మెకానిజం అంతా కూడా చెక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రచ్చబండ అనేటువంటి కార్యక్రమాన్ని వారు తీసుకోవడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు రచ్చబండ కార్యక్రమానికి వెడుతుండగానే వారు మరణించినటువంటి సంగతి మనకు తెలుసు. అదే కాన్సెప్ట్ని తీసుకుని షర్మిలారెడ్డి గారు రచ్చబండ కార్యక్రమాన్ని మరి చాలా జిల్లాల్లో నిర్వహించడం జరిగింది. దట్ వాజ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్. అన్ని చోట్ల కూడా చాలా బాగా జరిగాయి. సాయంత్రం పూట బహిరంగ సమావేశాలను ఏర్పాటు చేశారు. సో బాపట్లలో మొదలుపెట్టి మనం చిత్తూరు జిల్లాలో ఎండ్ చేసినటువంటి పరిస్థితి, పాడేరు ట్రైబల్ ఏరియాలో కూడా బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ. సో అన్ని బహిరంగ సభలు కూడా సక్సెస్ అయ్యాయి. ఓవరాల్గా ప్రజల్లోనూ పార్టీ క్యాడర్లోనూ ఇద్దరిలోనూ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో త్వరలో జరగబోయేటువంటి బహిరంగ సమావేశాలన్నింటితో కూడా మరింత రెట్టించినటువంటి ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పనిచేసేటువంటి పరిస్థితి. ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా జాతీయ స్థాయిలో మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సిపిఐ లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ అందరితో కూడా చర్చించడం, వాళ్ళతోటి మాట్లాడడం, భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలతోటి ప్లాట్ఫామ్ షేర్ చేసుకోవడం, ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి సెక్యులర్ ఫోర్సెస్ అందరితో కూడా కలిసి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను కూడా వెళ్ళడం జరిగింది. సో డెఫినెట్గా 23వ తేదీ నాడు ఇండియా భాగస్వామి పక్షాల్లో పార్ట్నర్స్గా ఉన్నటువంటి సిపిఐ భాగస్వామి పక్షాల నాయకులతోటి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు 23వ తేదీ ఉదయం ఆంధ్రరత్న భవన్లో భేటీ అవుతారు. దాని తర్వాత ఫాలోఅప్ యాక్షన్గా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలోనూ, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలోనూ కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు అందరితో కూడా ప్రజాక్షేత్రంలో కలిసి పనిచేయడం, అదేవిధంగా అవగాహనతో కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం మేరకే వారి యొక్క ప్రతినిధిగా ఈరోజు నేను ఆ సమావేశానికి వెళ్ళాను. 23వ తేదీ ఉదయం నేను ఈవేళ వారితోటి మాట్లాడాను. సిపిఎం ఇతర లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ పెద్దలను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఆంధ్రరత్న భవన్కి 23వ తేదీ ఉదయం వస్తారు. సో బిట్వీన్ 10:30 and 11 వాళ్ళతో సమావేశం అవుతారు షర్మిలారెడ్డి గారు. ఓవరాల్గా రాష్ట్రంలో ఎన్నికలకి సమయాత్వం అవుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మా నాయకులందరూ కూడా, మాకున్నటువంటి పెద్దలందరూ కూడా కథన రంగంలోకి దుంకి కాంగ్రెస్ పార్టీని రెట్టించిన ఉత్సాహంతో నడిపించి ఎన్నికల్లో మంచి రిజల్ట్ వచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తారని మేము భావిస్తున్నాం. ఆర్కే గారు
కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చారు. పార్టీ భావజాలం, పార్టీకి సంబంధించిన అంశాలు వాటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో వెళ్ళిపోయేటప్పుడు మరి ఎందుకు వెళ్ళిపోయారు అనేటువంటిది వారిని మీరు అడగవలసినటువంటి ప్రశ్నే. మేము కూడా అనుకున్నాం సుదీర్ఘకాలం ఉండి మాతో కలిసి పనిచేస్తారని చెప్పి. సో మరి అనుకోని విధంగా ఇందాకనే నాకు కూడా తెలిసింది వారు ఈవేళ వెళ్తున్నారని చెప్పి. సో ఇట్ ఈజ్ అప్ టు హిమ్, వారు దాని మీద క్లారిఫికేషన్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది సైద్ధాంతిక బలంతో పోరాటం చేసేటువంటి ఒక రాజకీయ పార్టీ. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక మంది వస్తూ ఉంటారు, అనేక మంది వెళ్తూ ఉంటారు. బట్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది సెక్యులర్ భావజాలాలు కలిగినటువంటి పార్టీ, సెక్యులర్ ఫోర్సెస్ తోటి కలిసి పనిచేసేటువంటి పార్టీ. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాం. సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో సైద్ధాంతిక బలం ఉండి పోరాటం చేయగలిగే స్థాయి ధైర్యం ఉన్న వాళ్ళే దీంట్లో కొనసాగుతారు, లేని వాళ్ళు వెళ్ళిపోతారు. నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉండగానే ఒక ఇద్దరు మాజీ శాసనసభ్యులు జాయిన్ అయ్యారు. ఇంకా కూడా కొంతమంది టచ్లో ఉన్నారు. మొన్నటి వరకు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అన్నారు. సో డెఫినెట్గా పాజిటివ్ రిజల్టే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంకా కొంతమంది టచ్లో ఉన్నారు. వాళ్ళ సీట్లు, వాళ్ళ విషయాలు తేలిన తర్వాత వాళ్ళందరూ కూడా వస్తారు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇందాక మీకు నేను చెప్పాను, అనేకమైనటువంటి హెచ్చుతగ్గులు చూసినటువంటి పార్టీ. వీఆర్ నాట్ ఓన్లీ ఫర్ పవర్. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అధికారం కోసమే మేము పనిచేయలేదు. ప్రజా సమస్యల కోసం పనిచేసాము, సైద్ధాంతిక బలం కోసం పనిచేసాం. సో ఆ సైద్ధాంతిక బలం ఉన్నటువంటి నాయకులు ధైర్యంగా ఉండి ఫేస్ చేయగలిగే వాళ్ళందరూ దీంట్లో ఉంటారు. ఫేస్ చేయలేనటువంటి నాయకులు వాళ్ళ బాణీని మార్చుకుంటూ ఉంటారు. సో అది ఇట్ ఈజ్ అప్ టు ఆర్కే గారు. వారి యొక్క సైద్ధాంతిక బలం ఏంటి అనేటువంటిది ఆయన డిసైడ్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కోరలేదు వారు రమ్మని. వారు వచ్చారు, వారు వెళ్ళారు. సో ఆన్సర్ వారే చెప్తే బాగుంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు బాగుపడ్డారనే విషయం మనందరికీ తెలుసు. కార్పొరేట్లు బాగుపడినటువంటి సంగతి మనకు తెలుసు. రిలయన్స్ సంస్థకు చెందినటువంటి వ్యక్తి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి మరణానికి ప్రధానమైనటువంటి కారణం రిలయన్స్ సంస్థ అని చెప్పి ఆనాడు మా యువజన కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇతర నాయకులందరినీ కలిపి మెసేజ్లు పెట్టి కుర్రాళ్ళందరినీ రెచ్చగొట్టించి పెట్రోల్ పంపుల దగ్గర అక్కడ ధర్నాలు చేయించి అటాకులు చేయించి కేసులు పెట్టిస్తే ఎంతో ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు. అటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి వాళ్ళ సింబల్ మీద వాళ్ళ పార్టీ నుంచి ఇక్కడ రాజ్యసభ పంపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ గురించి కానీ పేదలకి లాభం చేసిందని ఈ రాష్ట్రంలో ఎవరు భావించటం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలన కోరుకుంటారు, ప్రజాప్రతినిధులు గౌరవం కోరుకుంటారు. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు ఏంటంటే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే గౌరవం, ఎంపీకి ఎంపీ గౌరవం, ఎంపీటీసీకి ఎంపీటీసీ గౌరవం, సర్పంచ్కి సర్పంచ్ గౌరవం. అన్నిటినీ కళ రాసినటువంటి వ్యవస్థలన్నింటినీ కళ రాసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. స్థానిక సంస్థలకి భారత రాజ్యాంగం 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ ఏవీ లేనటువంటి పరిస్థితి. కనీసం శానిటేషన్ కూడా చేయలేని పరిస్థితిలో సర్పంచ్లు ఉన్నారు. ఆ విధంగా లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, ఎంపీల పరిస్థితి ఏంటి, క్యాబినెట్ పరిస్థితి ఏంటి. క్యాబినెట్ అనేటువంటిది ఇట్ ఇస్ ది కలెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్. దాన్ని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వ్యవస్థల గురించి, సమాజం గురించి, పేదల గురించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీ వాళ్ళు కానీ మాట్లాడితే అది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు. దాన్ని ఎవరు కన్ఫర్మ్ చేయాలి? మీరు చేయాలి, లేదా ఆయన చేయాలి, సన్నిహితులు చేయాలి. దాన్ని ఐఎమ్ నోవేర్ ఐఎమ్ కనెక్టెడ్ విత్ దట్. నేను చెప్పేది ఒకటే, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో. అనేక మంది వస్తారు, అనేక మంది వెళ్తారు. ఎవరికి నచ్చిన వాళ్ళు రావచ్చు, ఎవరికి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు పొలిటికల్ పార్టీలు. బట్ మనిషికి ఒక కన్సిస్టెన్సీ అనేటువంటిది ఉండాలి, నాయకుడికి ఒక కన్సిస్టెన్సీ ఉండాలి, ఒక ఐడియాలజీ ఉండాలి. అది లేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో మనలేరు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
వారసుల దగ్గరికి వెళ్తున్నా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్స్ అని ఆయన చెప్పిందిగా. నేను 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, 8 కోట్ల రూపాయలు నేను నా సొంత డబ్బులు ఇచ్చాను ఆయన చెప్పిందే. మరి దానికి ఇప్పుడు ఏం సెటిల్మెంట్ అయిందో ఆయన చెప్పాలా? ఆయన అది చెప్పకుండా విమర్శించండి, నేను ఏదో పోతా ఏదో నాకు సెటిల్ అయిందని చెప్పాలి ఆయన. వాడు అది చెప్పకుండా నా విమర్శించమన్నారు, తిట్టమంటారు ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు నేను కూడా చెబుతాను, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వచ్చి బాగా నన్ను తిట్టయా షర్మిలమ్మ గారిని అని చెబుతాను, ఎవిడెన్స్ ఉంటుందా? ఆయన చెప్పాలా, వచ్చాడు వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదు, నాకు 23 కోట్ల రూపాయలు నష్టపోయింది నాకు ఆ మంత్రి అన్నాడు, అవన్నీ చెప్పిన వ్యక్తి ఆయన సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని మసిపూస్తే ఎట్లాగా? సమాధానం ఆయన చెప్పాలా? 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.